బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళలో హిందువులు బౌద్ధులు జైనులతో ప్రాబ్లం లేదు. కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలతో జట్టు కట్టి పాకిస్తాన్ అండతో కలిపి ఇక్కడ అలకలోలాలు సృష్టిస్తారన్నటువంటి సందేహం ఉంది. అందుకని ఎక్కడికక్కడ ఎలర్ట్గా ఉన్నారు. జనవరి 20వ తారీఖున ట్రంప్ అధికారాన్ని చేపట్టే లోపుగా భారతదేశంలోని రెచ్చగొట్టి ఏదో ఒక హింసాకాండ చేసి ఈ హింసాకాండాలకి రెచ్చిపోయి భారత ప్రభుత్వం యుద్ధానికి వెళ్తే బంగ్లాదేశ్ మీదకి ఆ యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ కూడా యుద్ధానికి వచ్చి ఆ ఇద్దరూ కలిసి భారతదేశాన్ని నిరంతర యుద్ధంలోకి తీసుకెళ్ళి ఇజ్రాయెల్ని ఎట్లయితే ఆర్థికంగా దెబ్బతీశారో అట్లాగే ఏదైతే గతంలో రష్యాని ఎలా అయితే నాశనం చేశారో అట్లాగే భారత ఆర్థిక వ్యవస్థని కుప్పకూలుస్తా నిరంతర యుద్ధంలో ఉంచాలన్నటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి వాటి మీద సీరియస్గా ముందుగానే సమాచారం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ శాఖ పోలీసులతో కలిసి సమన్వయంగా పనిచేస్తోంది. తాజాగా ఢిల్లీలో ఇల్లీగల్ బంగ్లాదేశీ రోహింగ్యాలని ఢిల్లీ పోలీసులు పసిగట్టి వెనక్కి తిప్పి పంపే కార్యక్రమం అన్నటువంటిది చేసుకొచ్చారు.